స్తోత్రం. ఇక్కడ ద్విపదేశకాండం 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములు ఆకాశమందు ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై. చూడండి, యోర్దాను వీళ్ళ దాటాలి. దేవుని స్తోత్రం. మనకి కూడా యోర్దాను సమస్యలు ఎన్నో ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆ యోర్దానాన్ని దాటాలంటే అక్కడ బలమైనటువంటి జనం ఉన్నారు అక్కడ. దేవుని స్తోత్రం. మనకంటే బలమైన సమస్య మన జీవితంలో నీకు ఏదైనా ఉంటే, నీకంటే నిన్ను మించిన సమస్య ఏదైనా ఉంటే, ఈరోజు దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, దేవుడంట, దేవుని స్తోత్రం, నీవు నా ప్రజలు కాబట్టి ఆయన అగ్ని వలె దహించు అగ్ని వలె వచ్చి, దేవుని స్తోత్రం, నీకు ఏదైతే నిన్ను మించినటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను దహించు అగ్ని వలె వచ్చి ఆ సమస్యను ఇప్పుడు సమభూమిగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ మాట నమ్మినట్టయితే నీ సమస్యను దేవుడు ఇప్పుడే సాల్వ్ చేస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.